మిస్సిమం మనమైతే ఇప్పుడు విజయనగరంలోని డబుల్ కాలనీలో ఉన్నాం. ఈ డబుల్ కాలనీ పేరు చెప్తే ప్రెజెంట్ అయితే అందరూ కూడా హడలిపోతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇక్కడ అంతు చిక్కకుండా అంటే అందరూ కూడా ఉరి వేసుకొని చనిపోతున్న సంఘటనలు ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఈ వీధిలోని, ఎందుకు అలాగా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు అనేది కూడా $1 మిలియన్ ప్రశ్న అని అయితే చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ ఉన్న స్థానికులతోని అలానే ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మనం ఒకసారి మాట్లాడి విషయాలు అయితే తెలుసుకుందాం. అందరూ ఒకటే దీంట్లో చనిపోతున్నారు అన్నమాట. అది ఎందువల్ల అనేది ఎవరికి కూడా అంతు చిక్కట్లేదు. ఇలాంటి పిల్లలు స్నానాలకు వెళ్ళినా బాత్రూముల దగ్గర నిలబడుతున్నాం మేము. మా భయం వాళ్ళకు ఉంది. ఇలాంటి పిల్లలు స్నానాలకు వెళ్తున్నారు, లోన్ ఏడ్ చేసుకుంటే రేట్ తెలుస్తుంది. అనే అబ్బాయి తాలూకా ఇల్లు అనమాట. అబ్బాయికి 15 సంవత్సరాలు. ఆ అబ్బాయి ఉరి వేసుకొని కూడా చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కూడా లాక్ వేసేసి వేరే దిక్కు వెళ్ళిపోవడం అయితే జరిగింది. అంటే ఈ వీధిలో ఏదైతే ఉందో డబుల్ కాలనీలో కొంచెం భయానక వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే 11 రోజులకు ఒకరు చనిపోవటం మాకు భయంగా ఉంది. చంటి పిల్లలతో మేము బయట ఇక్కడ ఉండలేకపోతున్నాము, మాకు ఏదైనా చూపించండి, మాకు ఏదైనా దారి చూపించండి, మాకు ఎందుకు ఇలా జరుగుతుంది మా కాలనీకి అని అయితే స్థానికులు అయితే మొరపెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి పోలీసులు కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి ఏ కారణాల వల్ల చనిపోతున్నారో ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామని అయితే చెప్తున్నారు. ప్రెజెంట్ ఇది చూస్తున్నారు కదా, ఇది హుసేన్ తాలూకా ఇల్లు అనమాట. ఇక్కడ మనం స్థానికులతో కూడా ఒకసారి మాట్లాడదాము. అసలు ఏం జరుగుతుంది, ఎందువల్ల అలా చనిపోతున్నారు అన్నది స్థానికులతో ఒకసారి మాట్లాడదాం. కూడా ఒకరు రేసుకొని అందరూ ఒకటే దీంట్లో చనిపోతున్నారు అనమాట. అది ఎందువల్ల అనేది ఎవరికి కూడా అంతు చిక్కట్లేదు. మరి ఊరి చివరన ఉన్నారు కదా, ఏదో ఒక అనుమానం ఉంటది. అలాగా ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళు వచ్చి ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా చేసుకోండి, బాగుంది, ప్రశాంతంగా ఉంది అని అనడం. ఒకటే దాంట్లో ఒకడు ఎలా చేసుకున్నాడో ఇంకోటి కూడా అలాగే చేసుకుని ఊరేసుకుంటున్నారు అనమాట. ఈ నెలలో జరిగినవి ముందు వేసుకుని ఒక 3 నెలల గ్యాప్ ఒకటి వచ్చింది, ఒక 4 రోజుల గ్యాప్ ఒకటి వచ్చింది అనమాట. ఇంకా దీనికి మించి బయటని ఫైనాన్షియలీ కానీ ఎవరికి ప్రాబ్లం లేదు. ఇదే ఒకళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఈ ఉన్నోళ్ళు వచ్చి వీళ్ళకి ఏంటంటే మా దగ్గర ఫ్యాన్ కూరేసుకో చాలా ప్రశాంతంగా ఉందని డైరెక్ట్ లైవ్ కల్లో నీట్గా చెప్తున్నాను అనమాట. ఈ చనిపోయిన వాళ్ళు వేరే బ్రతుకున్న వాళ్ళకి అనమాట లైవ్ జరుగుతుంది. ఇది వాళ్ళు చెప్పింది. ఇవాళ నిన్న నైట్ కూడా జరిగిన కొరడు కానీ బయటకు వచ్చి చెప్పుకోవడం భయం పడిపోతున్నాను. నేను సీఏ గారు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదేంటంటే మేము నమ్మడానికి ఓకే బాగానే ఉంటది కానీ పబ్లిక్ లో ఇది చెప్పుకోలేదు అనమాట. మేము 31 సంవత్సరం అవుతుంది మేడం ఇక్కడ. ఇప్పుడు లేదు మేడం. ఇదే ఈ నెలలోనే ఎక్కువ 11 రోజులకి ఎదురింట్లో చనిపోయాడు కుర్రాడు, ఇందులో ఒకటి చనిపోయాడు ఈ నెలలో. ఆ బ్యాక్ సైడ్ ఒకటి, మొత్తం ముగ్గురు ఈ ఒక్క నెలలోనే. అంటే మీ వీధికి ఎవరైనా ఏమైనా చేశారు? మా వీధిలోకి ఎవరు రారు మేడం. అసలు వీధిలో వాళ్ళు తప్పించి బయట వాళ్ళు ఎవరు రారు. ఒకవేళ వచ్చినా సరే మేము అక్కడ నుంచి పంపిస్తాం, ఎవరిని కూడా రాను అనమాట. ఇది ప్రత్యేకంగా వీధిలో జరుగుతున్నదే. లేదు మేడం, అటువంటి అందరూ పని చేసుకున్న వాళ్ళు మేడం. ఎవరు మీద అనుమానం లేదు, ఎవరు ఇక్కడ అంటే చేతబడి ఇటువంటి ఏమీ లేవు. కానీ ఎందువల్ల ఇలా చనిపోతున్నారు? ఒకళ్ళు చనిపోయిన తర్వాత ఆ అపోహ అనేది ఉన్నోళ్ళకి మైండ్ కి అలాగా ఇదవుతుంది అనమాట. దాన్ని పెట్టి జరుగుతుంది. చేసుకుంటా మనకైతే తెలియదు. అతను 12 రోజుల కార్యంకి ఇతను 10వ రోజు ఇతను వేసేసుకున్నాడు. 12 రోజుల కార్యంకి ఇతను వేసేసుకున్నాడు. ఆ అబ్బాయి ఇతను వేసుకున్న 10వ రోజుకి ఈ అబ్బాయి వేసుకున్నాడు. మనకైతే ఏది తెలియదు. ఎప్పటి నుంచి ఇలాగా జరుగుతున్నాయి? ఒక నెలలోనే అయిపోయావు అన్నీ. ఒక నెలకే 3 11 రోజులు తేడాలు. 11 రోజుల తేడాలోనే. ఏం చేస్తుంటాడు? ఫస్ట్ చనిపోయిన అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఆ వయసు తెలియదు. ఆ అబ్బాయి పెళ్లి అయిపోయి చిన్న బాబు. ఆ బాబు ఇతను పెళ్లి అయిపోయిన అబ్బాయి, ఇతను కూడా 2 బాబులు, చిన్న పిల్లలే వాళ్ళు కూడా. మనకు తెలియదు మేడం. అలాంటివి అయితే మనకు అసలు తెలియదు. ఎందుకని మేము ఏదో ఇంట్లోనే ఉంటాం, తెలియదు లేదు. ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. ఇంట్లోంచి బయటికి వెళ్ళడం మాకు అవి తెలియదు. ఇప్పుడు అంటే భయంగా ఉంది అని చెప్పి అంటే భయం అంటే మరి ఇలాగా వారం చనిపోతున్నారని భయం పడ్డం తప్ప ఇంకా ఫస్ట్ అయితే కళ్ళారు చూడడం మాకు భయం. 16 సంవత్సరాలు నాకు పెళ్ళి అయ్యి వచ్చి ఇప్పుడు వచ్చి మాకు భయం ఏంటో తెలియదు. వాళ్ళు చనిపోయింది కాకి చిన్నపిల్లలు కూడా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. అది మా భయం వేస్తుంది, ఇంకేటి కాదు. ఇలాంటి పిల్లలు స్నానాలకు వెళ్ళినా బాత్రూముల దగ్గర నిలబడుతున్నాం మేము. మా భయం వాళ్ళకు ఉంది. ఇలాంటి పిల్లలు స్నానాలకు వెళ్తున్నారు, లోన్ ఏడ్ చేసుకుంటే రేట్ తెలుస్తుంది. వాళ్ళు స్నానాలు అయిందాక బాత్రూంలో ఉంటున్నాం, బాత్రూమ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంటున్నాం.
అలాగ ఉంది మా భయం. ఇలాగ ఏంటంటే వారంకి ఒకసారి అవ్వడం వల్ల భయం పుట్టింది. అది 3 నెలలకోసారి 4 నెలలకోసారి గ్యాప్ వచ్చినట్టయితే మేము కూడా జడపోదాం. వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ అలా వేసుకుంటాం, మనకు అనవసరం. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ మనకు అనవసరం. అది మేడం చిన్నపిల్లలు కూడా చేసుకొని చనిపోవడం, అది కూడా ఉరి వేసుకొని ఊరే. ఇప్పుడు అన్ని జరిగినవన్నీ ఊర్లే. పెద్దోడైతే తనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేము కాదనాను. చిన్నపిల్లడు, ఆ పిల్లడికి ఏటి ఉంటాయి 15 ఎన్ని ఉంటాయి భాష 14 సంవత్సరాలు. ఆ పిల్లడికి ఏటి ఉంటాయి ప్రాబ్లమ్స్ పోనీ చెప్పండి. చదువుకున్న వయసు ఆ పిల్లడిది. చదువుకోలేదు, మామూలుగా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగా ఏదో పైన పాట చేసుకుంటున్నాడు. ఆ పిల్లడు నన్ను వచ్చి మొత్తం చెప్పారు, ఇలాగే మీ మైండ్ లోని తీసియండి అమ్మ, కొంచెం ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉంటే మీ పిల్లలు ధైర్యంగా ఉంటారు. మీరే భయం పడిపోతుంటే పిల్లలు ఇదైతే మరి ఇంకా ఇలాంటివి అన్నీ అవుతుంటాయి, ధైర్యంగా ఉండండి అని అన్నారు మేడం. కూడా మాకు మిస్టరీగానే ఉంది మేడం. అసలు ఏమీ తెలియదు. అసలు అప్పులు అంటే చిన్న చిన్నవి ఉండొచ్చేమో కానీ చిన్న చిన్న అప్పులు అవి మ్యాక్సిమం అంటే చేసుకునేంత ఇవేమీ కాదు. అంత ప్రాబ్లమ్స్ కూడా తనకైతే ఏమీ లేవు. మ్యాక్సిమం మాకు తెలిసినంత మాత్రానికి తన పిరుగువాడు కూడా కాదండి. చాలా డేర్గా ఉంటే మా ఇంట్లో మేము 3 అన్నదమ్ములవి, మా ఇద్దరి మీద మా ఫ్రెండ్ అనియే కొంచెం స్ట్రాంగ్గా ఉంది మనిషి. దేనికైనా ముందుగా ఉండేదానికి, దేనికైనా ముందుగా ఏదైనా ముందుగా రియాక్ట్ అయ్యేదైతే మాత్రం వాడే. కానీ ఇలా ఎందుకు జరిగిందో అనేది మాకు కూడా ఇప్పటికీ అంత చిక్కింది. ఆయన కార్పెంటర్ వర్కే చేస్తారండి, నేను కార్పెంటర్ వర్కే చేస్తాం. పని నిమిత్తం మేమిద్దరము కూడా వెళ్తాం. అమ్మగారు కూడా పని చేస్తూ ఉంటారు. మా అమ్మ నేను ఇద్దరము పనికి వెళ్ళిపోయాం. ఆ రోజు తను కూడా వెళ్ళిపోయాడు, పనికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఇలా మధ్యాహ్నం వచ్చేసరికి నేను క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతాను. నేను అక్కడ క్యారేజ్ తీసి తింటున్న టైంకి నాకు ఫోన్ వచ్చింది, ఇలా జరిగింది అని అనుకుని ఫోన్ చేస్తే నేను హఠాత్తుగా వచ్చాను. వచ్చేసరికి ఇలా జరిగింది. మీ అన్నయ్య గారి కంటే ముందు ఇంకెవరైనా చనిపోయారా వీధిలో? వీధిలో అంటే ముందు ఇంకొక అబ్బాయి చనిపోయారు. ఎన్ని రోజులకి మీ అన్నయ్య గారు అతను 12 రోజుల కార్యం ఇలా జరుగుతూ ఉంటది కదా, అక్కడ కార్యం జరుగుతున్న టైంలోనే ఇక్కడ మధ్యాహ్నం జరిగింది. మీకు ఇంకేమి అంటే ముందు రోజు ఆయన కొంచెం డిస్టర్బ్డ్ గా ఉండడం అలాంటిది ఏమీ లేదండి. యాక్చువల్లీ మేము కూడా వచ్చి తిరుపతి వెళ్ళి వచ్చాం అనమాట. మేము తిరుపతి నుంచి వచ్చి వన్ వీకే మా వాడితో కూడా కలిసి ఉన్నాం. మేము మా రెండో అన్నయ్య ఉండిపోయాడు, పని నిమిత్తం అనేసి ఉండిపోయాడు. నాకు రావడం అనేసి మా అన్నయ్యను మా రెండో వదిన కూడా ఉండిపోయారు అనమాట. మేము వెళ్ళి వచ్చి వారం రోజుల దాకా మేము కలిసి ఉన్నాం. ఇక్కడ కిందనే పడుకున్నాం. పైన ఉన్నా సరే కొంచెం దీనిగా ఉందనేసి కిందనే పడుకున్నాడు కూడా వాడు వచ్చి. అయితే అనేసి కిందనే వచ్చి పడుకున్నాడు. అని అక్కడ బాగానే ఉండేవాడండి మాతోటి. మేము రోజు బాగానే ఉండేవాళ్ళు, మేము అంతా బాగానే ఉండేది. కానీ ఇలాగా సడన్ గా ఎందుకు ఇలా జరిగింది అర్థం కావడం లేదు, తెలియట్లేదు. మరి అవునా పిల్లడు పోయాడనే టెన్షన్ తప్ప బాధ తప్ప ఇంకోటి లేదు. చిన్నపిల్లలు పెద్ద తెలివేంది కాదు, పెద్ద తెలివేంది కాదు, పెద్ద చదువుకుంది కాదు. వచ్చిన రోజు ఈ అబ్బాయితో అడిగినప్పుడే తిన్నాను కూడా చెప్పారు. తర్వాత తింటాను అన్నారు. అంటే సరే అని ఊరుకున్నాను. ఈ పిల్లడికి అన్నం పెట్టు అన్నారు. కిందకు వచ్చి మళ్ళీ తడపలేరు కూడా అన్నం. తింటా అంటా అని చెప్పడానికి వెళ్తే వరకు ఊరేసుకుని ఉన్నాడండి. ఒక సెకండ్ లోనే మీకు ఏమైనా చెప్పారమ్మా? అంతలో బాగానే ఉన్నాడు నాన్న. పిల్లడితో కూడా ఆడాడు. అలాగైతే అబ్బాయితో కూడా చాలా సేపు ఆడాడు. సడన్ గా వెళ్ళి చూసేసరికి ఉన్నారండి. అమ్మాయి కింద ఉంది. విషయం మీ బావ ఇలా వేసుకుంటున్నారు బేరా అని పిలిచాడు. మమ్మీ వచ్చి తాగడానికి అమ్మాయి చెప్పిందండి. అలా ఫోన్ చేసి సైడు అలా వచ్చాం మేము. ఇలా ఫోన్ చేసిన వెంటనే అబ్బాయి వచ్చారండి. బండి నుంచి వెంటనే వచ్చి హాస్పిటల్కి వెళ్ళాం. ప్రాణం ఉంటుందేమో అనుకుని ప్రాణం కూడా లేదు. గాయత్రి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాము. 2 హాస్పిటల్ తీసుకెళ్ళాం మేడం. చనిపోయారని చెప్పారు వాళ్ళు. చూస్తున్నారు కదా, కుటుంబ సభ్యులు అయితే ఏం జరిగిందో ఏమో మాకు కూడా తెలియదు. ఎందుకంటే మాతో అప్పటి వరకు కూడా సంతోషంగా ఉన్నాడు. పిల్లలకి భోజనం పెట్టని చెప్పి మ్యాట్ మీదకి వెళ్ళారు. మేము వెళ్ళి చూసేసరికి అయితే ఆయన ఊరేసుకొని కనిపించడం అయితే జరిగింది. అసలు ఎందుకు చనిపోయారు అనేది కూడా మాకు తెలియదు. అయితే ఈ వీధిలో కొంచెం అంటే ఒకరు 11 రోజులు అయిన తర్వాత మరొకరు చనిపోతున్నారు అనే వార్తలు అయితే ఇక్కడ దావాలంగా వ్యాపిస్తున్నాయి అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి సంఘటన అనమాట. అప్పటి వరకు అన్నదమ్ములతో అందరితో సంతోషంగా ఉన్నారు. తిరుపతి కూడా వెళ్ళొచ్చారు.
అంటే చిన్న చిన్న అప్పులు ఉన్నాయి కానీ అంతా ఉరి వేసేసుకొని చనిపోయేంత అయితే ప్రెజర్ అయితే లేదు అని అయితే వాళ్ళ బ్రదర్ కూడా చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇక్కడ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా కౌన్సిల్ ఇస్తున్నారు. మీరు ఎవరు భయపడకండి, ఏమి కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఇలా మనసులో పెట్టుకొని మూఢనమ్మకాలతో ఉంటే పిల్లలు కూడా ఇంకా భయపడతారు అని పోలీసులు అయితే కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే పోలీసులు కూడా తిరిగి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఒకసారి మిగతా ఫ్యామిలీస్ తో కూడా మనం మాట్లాడదాం. స్థానికులు అయితే రకరకాలుగా చెప్తున్నారు. అంటే 31 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్థానికులు నివాసం ఉంటున్నారు. మొత్తం 450 ఇళ్ళు ఉన్నాయి ఈ కాలనీలో, మొత్తం కూడా ఈ డబుల్ కాలనీలో. అంటే ఇప్పుడు ఇది ఎన్నడూ లేని విధంగా 11 రోజులకు ఒకసారి ఇలా చనిపోవటము, చాలా మంది కూడా చూసుకుంటే ఇలా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి ఖాళీ చేసి చాలా మంది కూడా భయంతో, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వచ్చి చెప్తున్నారు మీరు కూడా చనిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి వీళ్ళు అలాగా ఊహించుకొని వాళ్ళ అప్పటి వరకు సరదాగా మాట్లాడుతున్న వాళ్ళు వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వెంటనే వెళ్ళి చూసేసరికి అలా అయితే వెనుక చిగురుగా పడి ఉంటున్నారు. అందరూ కూడా ఊరి వేసుకొని చనిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది మా కాలనీలో ఏంటి అన్నది కూడా మాకు అర్థం కాని ప్రశ్న అని అయితే స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా తోడు ఉంటున్నాము, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఏ సిచ్యువేషన్ లో ఉంటున్నారో మాకు అర్థం కాని పరిస్థితి. మేము దినదినగండంగా మేము బ్రతకవలసి వస్తుంది అనేది ఇక్కడ స్థానికులు అయితే వాపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పోలీసులు కూడా తీసుకొచ్చి అలాగే డాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వీధిలో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 2 టౌన్ సిఐ కావచ్చు, అలా మిగతా పోలీసులు కూడా మనం విజువల్ లో చూస్తుంటే వాళ్ళు వచ్చి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అంటే మీకు ఏమీ లేదు, మీకు ఏమి కాదు, కేవలం మీరు ఒక భయం అనేది పెట్టుకోవడం వల్లే మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్పి డాక్టర్ని తీసుకొచ్చి ఒక సైకాలజిస్ట్ని తీసుకొచ్చి వీళ్ళకైతే కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి చూద్దాం ఇది ఏంటో అంటే ఇక్కడతో ఆగుతాయా, ఎందుకంటే రేపు సోమవారానికి ఇంకొక వ్యక్తి చనిపోయి 11 రోజులు అవుతుంది. మళ్ళీ ఎవరైనా చనిపోతారా అని అయితే ప్రతి ఒక్కరు కూడా భయంతో చూస్తున్నారు. భయంతో అంటే ఎవరికి ఏం కాకూడదు అని ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. మరి చూద్దాం ఏమీ కాకూడదు ఎవరికి, కేవలం వీళ్ళు భయంతోనే ఈ విధంగా చేస్తున్నారు అని కూడా అంటే కాలమే చెప్పాలి. ఎందుకంటే పోలీసులు కావచ్చు, డాక్టర్లు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు ఈ కాలనీకి. మనం కూడా ఏమి జరగకూడదని ఆశిద్దాం. సుమన్ టీవీ, విజయనగరం.